హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. వచ్చేవన్నీ పండుగ సెలవులు కాబట్టి పిల్లలు పండగకి వచ్చే చుట్టాలతో అందరి ఇళ్ళు కలకలలాడిపోతూ ఉంటాయి. మరి ముందుగానే చాలా సింపుల్గా ఈ అటుకుల మిక్చర్ని చేసి పెట్టుకుంటే ముచ్చట్లు చెప్పుకుంటూ ఒక కప్పు కాదండి, కప్పులు లాగించేయాల్సిందే. చాలా సింపుల్గా ఈ అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న మిక్సీ బౌల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు అన్నీ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1/2 స్పూన్ పంచదార కూడా వేసుకుని పల్స్లో పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. స్వీట్ ఇష్టపడేవారు 1 స్పూన్ వేసుకోవచ్చండి. తర్వాత 500 గ్రాముల అటుకులను తీసుకుని వాటిని బజ్జాల గిన్నెలో వేసి ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల అటుకుల్లోని పొట్టు, నలకలు లాంటివి పోతాయండి. లేకపోతే ఆయిల్లో నల్లగా వేగిపోయి రుచిని పాడు చేస్తాయి. తర్వాత ఒక మూకుడిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి కలుపుకుంటూ దోరగా వేగనిచ్చి రంగు మారాక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేసి జస్ట్ కలర్ మారే వరకు వేపించుకుంటే చాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. లైట్గా వేగాక వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 20 నుండి 30 జీడిపప్పులను కూడా వేసుకుని రంగు మారే వరకు దోరగా నిదానంగా వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 10 నుండి 12 రెండుగా చీలిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 గుప్పుడు కరివేపాకును తీసుకుని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకుని గలగలా సౌండ్ వస్తుంది కదా, అప్పుడు దాకా వేపించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు అటుకులను కొంచెం వేసుకుంటూ వేగనివ్వాలి. అటుకులు మరీ రంగు మారే వరకు వేగక్కర్లేదండి. వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. వేగిన అటుకులను స్ట్రైనర్లో వేసుకుని ఆయిల్ పోయేంత వరకు ఉంచి వేరొక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. మరొక గిన్నె తీసుకుని 2 గరిటెల వేడి నూనె పోసి అందులో 3 లేక 4 స్పూన్ల నువ్వులు వేసి ఒకసారి కలుపుకున్నాక ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మసాలాను 3 స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకోవాలి. మీకు నువ్వులు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చల్లారిన అటుకులను తీసుకుని ఈ మసాలా మిశ్రమం వేసి బాగా పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పుట్నాలు మిగిలిన అన్నింటిని వేసి మిక్స్ చేసుకుని మీ రుచికి తగినట్టు ఉప్పు, కారాలు సరిపోయాయో లేదో ఒకసారి సరి చూసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే అటుకుల మిక్చర్ చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయింది. 1 గుప్పుడు తీసుకుని నోట్లో వేసుకుంటే చాలండి, కరకరలాడితే చాలా కమ్మగా ఉన్నాయి. వీటికి గాలి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.